ఇంటి వాస్తు ఆలయ వాస్తు వేరువేరా లేదా రెండు ఒకటేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవాలయ వాస్తు కానీ ఇంటి వాస్తు కానీ అది మనుషులను ఉద్ధరించడానికి, దేవుణ్ణి తాను ఉద్ధరించుకోవడానికి కాదు. పూర్వకాలంలో ఈ యొక్క నాలెడ్జ్ చాలా గుప్తంగా ఉండేది కాబట్టి చక్రవర్తులు, రాజులు, జమీందారులు, పెద్ద పెద్ద వ్యాపార కుటుంబాలు వాళ్ళు అప్పట్లో కొన్ని వేల లక్షలు అయ్యేది కాబట్టి ఈ నాలెడ్జ్ డిస్క్లోజ్ చేయలేక ఊరికి ఒక గుడిని కట్టడం ద్వారా ప్రతిరోజు అక్కడ సాయంత్రం పూట కూర్చోవడం ద్వారా లేదా దేవాలయ విజిట్కి వెళ్ళడం ద్వారా మనం ఆ యొక్క స్పేస్ యొక్క వైబ్రెన్సీని మనం తీసుకోవాలనే ఉద్దేశంతో దేవాలయాలు కట్టారు. మనకి 200-300 సంవత్సరాల్లో మహమ్మదీలు కానీ ఫ్రెంచ్, ఇంగ్లీష్ పాలనలన్నీ అవడం వల్ల మనకి ఈ యొక్క నాలెడ్జ్ యొక్క ఎసెన్స్ అనేది కొన్ని కుటుంబాల చేతిలో ఉండిపోయింది అన్నమాట. ఈ తర్వాత ఈ 40-50 ఏళ్లలో పూర్తిగా కొంత నవీన వాస్తు పాండిత్యం వచ్చి అసలు మరుగున పడింది. ఈ గుడి అయినా ఇల్లు అయినా రెండు ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడిలో ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఉంటుందన్నమాట. ఇల్లు అనేది తీసుకునేటప్పుడు మెటీరియలిస్టిక్ ప్రాపంచిక సుఖాలు కూడా మనకు కావాలి కాబట్టి మనిషికి ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 సంసారం చేసేవాడు చేయాలి కదా. అందువల్ల అవి చేయడానికి అతనికి దానికి అనుకూలమైనటువంటి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని మనకు క్రియేట్ చేయొచ్చు. రెండింటికి ఆయాదిగానే ఒక్కటే, కానీ మనం తీసుకునేటటువంటి వాస్తు పురుష మండలి అనే దాని ద్వారా అక్కడ ఏ తత్వం పుట్టాలనేది మనం డిసైడ్ చేస్తాం. తద్వారా ఇల్లైన 4 గోడల మధ్య ఉన్నప్పుడు ఆ వైబ్రెన్సీ అనేది మనం డిఫైన్ చేస్తున్నాం. వారి అనుకూలమైనటువంటి నక్షత్ర బలం. గుడి ఏంటంటే ఒక స్వామి, ఒక నక్షత్ర బలం. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నక్షత్ర బలం నీ కంపాటబుల్గా ఉంటుందా లేదా తెలుసుకొని వెళ్ళాలి. ఒకే రామాలయం, ఒకే శివాలయం, ఒకే మనిషికి అందరికి పాజిటివ్గా ఉండే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫీల్ అవుతాం మీకు. అర్థమైందండి? రెండింటికి వ్యత్యాసం అదన్నమాట. రెండింటికి కట్టేటటువంటి మ్యాథమెటిక్స్ గణన ఒకటే. అక్కడ ఎనర్జీ తత్వం వేరు, ఇక్కడ ఎనర్జీ తత్వం వేరు. ఇంటికి కానీ ఆలయానికి కానీ వాస్తు పురుష మండలి మాత్రం వేరు. కానీ వాస్తు పురుష మండలి వేరు అంటే దాన్ని ఎలా చెప్పచ్చు అంటే యుగ్మ అంటారు. సరి సంఖ్య, బేసి సంఖ్యలో ఉండే వాస్తు పురుష మండలి. సరి సంఖ్యలో ఆధ్యాత్మికత పడుతుంది, బేసి సంఖ్యలో సంసారానికి అనుకూలమైనటువంటి కొంత మెటీరియలిస్టిక్ ఎనర్జీ దానికి జత అవుతుంది అన్నమాట. ఆయాది గణన మాత్రం రెండింటికి ఒక్కటే. కాకపోతే ఇల్లు అనేది ఒక ఆయం కట్టిన తర్వాత ఒక యూనిట్ని ఒక ఇంటి కింద వాడతాము. దేవాలయానికి మహాప్రాకారాలతో కొంచెం పెద్దదిగా విస్తరించి ఉంటుంది కాబట్టి అక్కడ ఏ శక్తితత్వం పుట్టాలి అనేది తెలుసుకొని ఒక యూనిట్ని డిరైవ్ చేసి ఆ యూనిట్ని ఒకదాన్ని ఒకటి పేర్చడం ద్వారా, ఒక ఇంటర్ కనెక్షన్ అనేది చేయడం ద్వారా ఒక గ్రిడ్ ప్యాటర్న్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇట్స్ ఇంటర్ కనెక్టెడ్ ప్యాటర్న్ ఆఫ్ స్పేసెస్ విచ్ లుక్స్ లైక్ ఏ గ్రిడ్ ప్యాటర్న్. ఒక గ్రిడ్ లాగా కనపడుతుంది మనకంతా చూసుకున్నప్పుడు. కానీ ఆ గ్రిడ్ ఏంటి? జత చేయబడినటువంటి మనం డిరైవ్ చేసినటువంటి ఆయాది అన్నమాట. అదే ఈ తిరుమల తిరుపతి దేవాలయంలో కూడా మనకు వాడారు. దాన్ని నిరూపణ చేయడానికే కొంత అవగాహన గురించి మనందరం ఇక్కడికి వచ్చాం అనుకోండి. మీ క్వశ్చన్ క్లారిటీ ఉందా? సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. కానీ ఈ తిరుమల అయిందా?